పెరుగు పచ్చడి తాలింపు కోసం ఆయిల్ వేడెక్కాక కొన్ని ధనియాలు వేసుకోవాలి. అలాగే కొన్ని మెంతులు కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి రోస్ట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర కూడా వేసి వేయించుకోవాలి. ఇవి బాగా రోస్ట్ అయ్యాక కొన్ని పోపులు వేసుకోవాలి. పోపులు బాగా చిటపటలాడిన తర్వాత దంచుకున్న వెల్లుల్లిని యాడ్ చేసుకోవాలి. వెల్లుల్లి హాఫ్ రోస్ట్ అయినంత వరకు వేయించుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా అన్నింటినీ సమంగా వేయించుకోవాలి. ఇప్పుడు ఎండుమిర్చిని యాడ్ చేసుకొని కాసేపు వేయించుకోవాలి. అలాగే దీంతో పాటు కొంచెం కళ్యాణం ఆకు కూడా వేసి వేయించుకోవాలి. పెరుగు పచ్చడి తాలింపులో వేయించుకునే ఎండుమిర్చిని బాగా ఎర్రగా రోస్ట్ చేసుకున్న తర్వాతనే కళ్యాణం ఆకుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్నీ మంచి ఫ్లేవర్ వచ్చే విధంగా రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపులో అసలైన ఇంగ్రీడియంట్ వెరీ టేస్టీ అండ్ ఫ్లేవరబుల్ అండ్ వెరీ హెల్తీ కసూరి మేతి ఆకుని కొంచెం యాడ్ చేసుకొని బాగా రోస్ట్ చేసుకోవాలి. ఇది పచ్చడికి మంచి ఫ్లేవర్ని యాడ్ చేస్తుంది, మరింత రుచిని పెంచుతుంది. ఇప్పుడు ఈ తాలింపులో చిన్న చిన్న ముక్కలుగా కోసుకున్న ఆనియన్ అలాగే మధ్యకి చీల్చుకున్న పచ్చిమిర్చి వేసి బాగా వేయించుకోవాలి. ఈ తాలింపులో వేసుకునే ఆనియన్ అనేది హాఫ్ రోస్ట్ అయితే సరిపోతుంది, పూర్తిగా వేగాల్సిన అవసరం లేదు. ఇంకా ఈ తాలింపులో చివరి ఇంగ్రీడియంట్ కొంచెం పసుపు. ఇది పెరుగు పచ్చడికి కొంచెం రంగుని యాడ్ చేయడానికి మాత్రమే వేస్తున్నాం కాబట్టి కొద్ది మోతాదులో మాత్రమే వేసుకోవాలి. ఒక్కసారి ఈ తాలింపుని బాగా గమనించండి. ఉల్లిపాయలు హాఫ్ రోస్ట్ అయ్యాయి, మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని సమపాలల్లో చాలా కరెక్ట్గా రోస్ట్ అయ్యాయి. ఇప్పుడు ఈ తాలింపు చల్లారినంత వరకు కూడా పక్కన పెట్టాలి. బాగా చల్లారిన తర్వాతనే ఈ తాలింపులో మనం పెరుగుని యాడ్ చేసుకోవాలి. తాలింపు బాగా చల్లారిన తర్వాత పెరుగు యాడ్ చేయడం వలన పెరుగు విరిగిపోకుండా పెరుగుకి ఉండే కమ్మటి రుచి పాడవకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ తాలింపులో సరిపడా గట్టి పెరుగుని మనం యాడ్ చేసుకున్నాం. అలాగే రుచికి సరిపడినంత ఉప్పుని కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి ఈ పెరుగు మొత్తాన్ని గెడ్డలు లేకుండా విస్కర్ బాగా బీట్ చేసుకోవాలి. పెరుగు యొక్క కన్సిస్టెన్సీ చాలా స్మూత్గా అయ్యేంత వరకు దీన్ని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పెరుగు పచ్చడిలో చివరి ఇంగ్రీడియంట్ అయినటువంటి బాగా తురుముకున్న 1 కప్పు కీరా దోసని నేను ఈ పెరుగు పచ్చడిలో యాడ్ చేసుకుంటున్నాను. దీన్ని బాగా సన్నగా అలాగే చిన్న చిన్నగా తురుముకున్నాను అన్నమాట. ఇప్పుడు ఈ కీరా దోసకాయని ఈ పెరుగు పచ్చడిలో యాడ్ చేయడం వల్ల ఈ వేసవిలో కడుపుకి చల్లదనాన్ని అందించే కమ్మటి పెరుగు పచ్చడి అయితే సిద్ధమైంది. ఈ పెరుగు పచ్చడి నేను కడుపుకి చల్లదనాన్ని అందించే విధంగా తయారు చేసుకున్నాను కాబట్టి తాలింపులో అల్లం ఇంకా ఇంగువ అనేది యాడ్ చేసుకోలేదు. మీరు కావాలి అనుకుంటే వాటిని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పెరుగు పచ్చడిలో మనం వాడిన అన్ని పదార్థాలు బాగా కలిసే విధంగా 1కి 2 సార్లు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. మరీ పల్చగా కాదు, మరీ గట్టిగా కాదు, ఎగ్జాక్ట్గా ఈ వీడియోలో చూపించినట్టుగా ఉండాలి. ఒకసారి ఈ పెరుగు పచ్చడిని చూడండి. దీని రంగు కావచ్చు, కన్సిస్టెన్సీ కావచ్చు, ఇందులో వేసిన పదార్థాలు అన్నీ కూడా ఎంతో చక్కగా కుదిరాయి. ఈ మండుతున్న ఎండల నుండి ఉపశమనం పొందడానికి కడుపుని చల్లబరిచే చల్లటి ఆహార పదార్థం ఈ పెరుగు పచ్చడి. దీన్ని మీరు కూడా ప్రయత్నించండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.